గ్రామాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. సీసీ రోడ్లు, సైడ్ కాలువలకు ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో గ్రామ ప్రగతికి నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. రుద్రవరంలో 20 లక్షలు, గురవారెడ్డిపాలెంలో 20 లక్షలు, లక్ష్మీపురంలో 20 లక్షలు, చలపాలెంలో 20 లక్షలు, మైనంపాడులో 30 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు, సైడ్ కాలువలకు నేడు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కోకట్ల విజయమ్మ, టీడీపీ మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరు శ్రీనివాసరావు, నాయకులు కోకట్ల శరత్ బాబు, నల్మల్పు సుబ్బారెడ్డి, ముంబల వీరయ్య, మాజీ సర్పంచ్ అంకారావు తదితరులు పాల్గొన్నారు. రండి రండి పెద్ద సార్ ఒకసారి నాకు వద్దులే పక్క బెదరా మొబైల్ ది బెదరా ముందుకు పెట్ట బాగా వెనక్కి కొద్దిగా ఎన్నుకున్నాను స్వామీజీ సేమ్ పోతే వద్దంటారు నట్టగాకు. ఓకే సార్. అక్కడ మళ్ళీ చనిపోయారంట. అవునా? Head north. నాకు వెనక్కరా అన్న, సార్ కనబట్లే వెనక్కరా. సార్ ఇది చూడండి సార్ ఒకసారి. ఓకే కొంచెం వెనక్కి.
సీదా కొట్టాడు దారిలో ఒక సైడ్ కొనండి. సార్ అందరు ఇటు చూడండి సార్. ఇంకా ఎడరు అన్న జరగండి అన్న, వెనక్కి కనపడట్లేదు. ఓకే సార్ ఒక్కసారి. ఓకే సైడ్ రండి. సార్ ఒక్క నిమిషం పంతులు గారు సైడ్ రండి. ఓకే అక్కడ వాళ్ళు ఉన్నారు మన ఓకే సార్. ఓకే 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 సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సంతనూతలపాడు మండలంలో దగ్గర దాపు 11,70,00,000 వర్కులు జరిగాయి.
ఎన్ఆర్జిఎస్లో సీసీ రోడ్లు, డ్రైన్స్ 5 కోట్ల వర్క్స్ చేశారు. అవన్నీ కంప్లీట్ అయ్యాయి. డిఎంఎఫ్ గ్రాంట్లో ఒక 5 కోట్ల వర్క్స్ ఈరోజు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మైనపాడి నుంచి డొంక రోడ్ ఒకటి చేశారు. దాని తర్వాత హెల్త్ సెంటర్స్, పిఎంఏజీ ఇలాంటి అన్ని గ్రాంట్లలో 11 కోట్ల 70 లక్షలు చేశారు. ఈ కాకుండా ఇతర గ్రాంట్లు అంటే ఆర్ఎన్బి రోడ్లు, ఇప్పుడు మన మైనంపాడికి వచ్చే రోడ్డు బాగాలేదనేది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో టెండర్స్ కూడా పిలిచారు. అనేక అభివృద్ధి అటు ఆర్ఎన్బి రోడ్లు అది 1,70 లక్షలు. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కాలువలు గీలువలు తీయటంలో కూడా దగ్గర మన కాన్స్టిట్యూన్సీలో ఒక 3 కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ ఇతర పనులు చేశారు. నేను చెప్పేది ఏంటంటే వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ఈ సంవత్సరము 7 నెలల్లోనే అనేక అభివృద్ధి పనులు చేశాము. రాబోయే కాలంలో ఇంకా చేస్తాము. ఈ ఊరికి వస్తే ఈరోజు వస్తే రుద్రవరం గ్రామంలో 96 లక్షల పనులు జరిగాయి ఇప్పటి వరకు. దాని తర్వాత గ్రామంలో ఇప్పటి వరకు 1,35 లక్షలు. 1,35 లక్షలు ఏదంటే ఎన్ఆర్జిఎస్ సీసీ రోడ్స్ 40 లక్షలు, డిఎంఎఫ్ గ్రాంట్లో 30 లక్షలు. దాని తర్వాత పొలం రోడ్డు మైనంపాడు టు ఆర్ఎల్పురం పొలం రోడ్డు 10 లక్షలు. దాని తర్వాత హెల్త్ సెంటర్కి 55 లక్షలు. ఇవన్నీ ఈ ఒక్క గ్రామానికే జరిగాయి. సో నేను చెప్పేది ఏంటిదంటే ఇటు పంచాయతీ రోడ్లు, ససి రోడ్స్ కింద పంచాయతీ రోడ్స్ 10 కోట్లకు కూడా మన కాన్స్టిట్యున్సీకి వచ్చాయి. అనేక అభివృద్ధి పనులు అంటే రోడ్లు, కాలువలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా సంక్షేమ మనందరికీ తెలిసిన ఫ్రీ బస్సు, దాని తర్వాత తల్లికి వందనము, దాని తర్వాత 3 గ్యాస్ కనెక్షన్లు, దాని తర్వాత పెన్షన్ వచ్చిన వెంటనే 4,000. ఇవన్నీ ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా అభివృద్ధి పనులు సంక్షేమాలు సమానంగా ముందుకు తీసుకొని వెళ్ళి పార్టీలు అతీతంగా ప్రతి మనిషికి ప్రతి పేదవాడికి అందే విధంగా తీసుకొని వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా చాలా ఇచ్చాము. ఇప్పుడు వరకు దాపు 8 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 7 నెలల నుండి 8 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాము. రాబోయే కాలంలో కూడా ఇంకొక 200 చెట్లు ఉన్నాయి, అవి కూడా అతి త్వరలోనే ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.